రైట్. కానీ ఏదైతే అజిత్ పవార్ ఇటు విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారో ప్రస్తుతం ఆ విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్ ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ అయితే డీజీసీఏ నిపుణులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముందుగా ఏదైతే అదొక ప్రమాదం చోటు చేసుకుంటున్న టైంలో పైలట్ కి సంబంధించి కొన్ని అందులో అనౌన్స్ చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడ పైలట్ అనౌన్స్ చేయలేదు. సో బ్లాక్ బాక్స్ లో ఆ పైలట్ ఏవైతే మాట్లాడతారో అవన్నీ కూడా మాటలు రికార్డ్ అయ్యి ఉంటాయి. సో ప్రస్తుతం దాంట్లో పైలట్ ఏమైనా మాట్లాడాడా అన్న కోణంలో అయితే ప్రస్తుతం డీజీసీ అధికారులు విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే ప్రమాదానికి ముందు పైలట్ మేడే కాల్ కూడా చేయలేదు. ఏదైనా ప్రమాదం జరుగుతున్న సమయంలో మేడే 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 అంటూ కూడా 3 సార్లు పైలట్స్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. అప్పటికే ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక ఎమర్జెన్సీ కాల్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఆ సమయంలోనే ఇటు పైలట్ ఎటువంటి కాల్ కూడా చేయలేదు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే బారామతి ఎయిర్పోర్ట్ రన్వేకి దాదాపు 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు అజిత్ పవార్ విమానం ఒక్కసారిగా రన్వేకి కొద్ది సమయం అంటే 100 మీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే ప్రమాదానికి ముందు కాక్పిట్ లో ఏం జరిగిందని దానిపై అయితే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఓ షీ అంటూ పైలట్ అన్న 2 పదాలే ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా మారాయి. బ్లాక్ బాక్స్ లో ఆ 2 పదాలు మాత్రమే రికార్డ్ అయినట్లుగా కూడా ప్రస్తుతం అధికారులైతే గుర్తించారు. ఇంకా ఏవైనా మాట్లాడారా అంటే ప్రమాదానికి ముందు ఏదైనా జరుగుతున్న టైంలో వాళ్ళు మాట్లాడతారు కాబట్టి అవి ఇంకా రికార్డ్ అయ్యాయా అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే బ్లాక్ బాక్స్ లో ప్రజెంట్ ఆ 2 పదాలే ఉన్న నేపథ్యంలో రికార్డ్ అయినట్లుగా కూడా గుర్తిస్తున్నారు. అయితే వెంటనే ఆ 2 పదాలు విన్న వెంటనే కూడా ఆ విమానం అంతా ఒక్కసారిగా పేలిపోయింది. అంటే ప్రమాదాన్ని ఏమాత్రం కూడా ముందుగానే పైలట్లు ఊహించలేదని చెప్పుకోవాలి. ఒకవేళ ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ఉంటే వాళ్ళు హెల్ప్ అని కానీ లేదంటే మేడే మేడే అంటూ 3 సార్లు అరవడం కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ పైలట్స్ కూడా ముందుగా దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదు, అంటే ముందుగా వాళ్ళు కూడా గ్రహించలేదని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్లెయిన్ లో ఏదైతే బ్లాక్ బాక్స్ ఉంటుందో అదే కీలకంగా మారింది. దాంట్లో ఏమైనా మాట్లాడి ఉంటారా అన్న కోణంలో కూడా డీజీసీఏ నిపుణులు ప్రస్తుతం దీనిపై పర్యవేక్షిస్తూ ఉన్నారు. నిన్న జరిగిన ఈ ఘటనకి సంబంధించి ముందుగా అనేక కోణాల్లో దర్యాప్తులు చేస్తున్నారు. అంటే కావాలని ప్రమాదం జరిగిందా లేదంటే సాంకేతిక లోపమే దీనికి కారణమా అన్నట్లుగా కూడా అధికారులు ముందుగా అనుకున్నారు. కానీ ఎట్టకేలకి ఇవాళ దీనికి సంబంధించి కొన్ని నిజాలనేవి బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ ఇందులో కీలకంగా మారింది. ప్రస్తుతం డీజీసీఏ అధికారులు కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనకి అందిస్తారు. ఎస్ శివ. కీలకంగా బ్లాక్ బాక్స్ మారబోతున్నారు. అజిత్ పవార్ చనిపోవడం, దాని తర్వాత ఈ ప్రమాదం సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేకపోతే వెలుతురు సరిగా లేకపోవడం వల్ల జరిగిందా, అసలు ఏం జరిగింది అనేది కూడా అధికారికంగా తెలియాలంటే దాంట్లో ఉన్న బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేసిన తర్వాత అసలు విషయాలు తెలిసే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అనేది కీలకంగా మారింది. బ్లాక్ బాక్స్ ను డీజీసీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేను ప్రమాదం జరిగిన వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు అలాగే డీజీసీ బృందం అక్కడికి చేరుకుని బ్లాక్ బాక్స్ స్వాధీనం చేస్తున్నారు. ప్రమాదానికి ముందు మేడే కాల్ కూడా పైలట్ చేయలేదనేది గుర్తించారు. ఇంకా బారామతి ఎయిర్పోర్ట్ రన్వేకి 100 మీటర్ల దూరంలోనే ఈ విమానం అనేది కుప్పకూలింది. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం. ప్రమాదానికి ముందు కాక్పిట్ లో ఏం జరిగిందనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ఆ కాక్పిట్ లో వాయిస్ రికార్డర్ కూడా ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఆ కాక్పిట్ అనేది ముందు భాగంలో ఉంటుంది. బ్లాక్ బాక్స్ అనేది ఆ ఫ్లైట్ తోక భాగం అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అక్కడ దాన్ని భద్రపరుచుకుంటారు. లాస్ట్ లో చివరి నిమిషంలో అంటే అత్యవసర పరిస్థితుల్లో చేయడానికి వెళ్ళి ఏం చేయలేకపోయాము అనే పరిస్థితుల్లో పైలట్ కూడా హోల్ షీట్ అన్నట్టు కూడా ఒక్క వర్డ్ అనేది రికార్డ్ అయినట్టుగా పరిగణించారు. అంటే ఆ పదాలు మాత్రమే అన్నట్టుగా కూడా గుర్తించడం తెలిసింది. బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయినట్లు వాటిని అధికారులు ప్రకటించారు. వెంటనే విమానం అనేది పేలిపోయింది. అంటే ప్రమాదాన్ని ఏమాత్రం కూడా వారు పైలట్లు ఊహించలేదు అనేది ప్రధానంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. పైలట్ వ్యవహరించిన కపూర్, కో పైలట్ వ్యవహరించిన ఫ్యామిలీ పార్టీకి ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. మొత్తం దాంట్లో ప్రయాణిస్తున్న 5గురు ఈ ఫ్లైట్ క్రాష్ కావడం వల్ల అందరూ చనిపోయారు. అంటే దీంట్లో కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కూడా సమాచారం సేకరించారు ల్యాండ్ అవ్వడానికి. కానీ ముందు అది 3,000 మీటర్లు అంటే దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా దృశ్యమానత అనేది కనిపించట్లేదన్నారు. తర్వాత మళ్ళీ కనిపిస్తుందని చెప్పారు.
ల్యాండింగ్ పర్మిషన్ ఏటీసీ పర్మిషన్ తీసుకున్నారు. ఇంతవరకు ప్రమాదం జరిగిందని కూడా ఏటీసీ ట్రాఫిక్ కంట్రోల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్తా ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ మీద కూడా దీంట్లో రోజున దర్యాప్తు చేస్తుంది. మరోవైపు పీడీసీకి, మరోవైపు శాంపిల్ సేకరించిన ఫోరెన్సిక్ ఈ టైం నుంచి కూడా ఆధారాలు సేకరించిన తర్వాత అసలు విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శివ. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు అజిత్ పవార్ విమానంలో ఇప్పుడు ప్రెసెంట్ బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. ఇటు డీజీసీఏ నిపుణులు అయితే దాన్ని విశ్లేషిస్తున్నారు. ప్రమాదానికి ముందే పైలట్ అయితే మేడే కాల్ చేయలేదు. బారామతి ఎయిర్పోర్ట్ రన్వేకి 100 మీటర్ల దూరంలోనే ఇటు అజిత్ పవార్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ప్రమాదానికి ముందు కాక్పిట్ లో ఏం జరిగిందనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కాక్పిట్ లో ఏమైనా రికార్డ్ అయి ఉందా అన్నట్లుగా కూడా ఇటు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నిపుణులు అయితే దాన్ని పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పైలట్ అన్న 2 పదాలే ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఆ వెంటనే ఒక్కసారిగా ఆ విమానం అయితే పేరిపోయింది. అంటే ప్రమాదాన్ని పైలట్లు ముందుగానే ఏ మాత్రం కూడా ఊహించలేదు. అయితే ఇటు కపూర్ అయితే పైలట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత కో పైలట్ గా శాంభవి పాఠక్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు మొత్తానికి ఇటు శరద్ పవార్, ఇటు అజిత్ పవార్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న 6 కూడా మృత్యువాత పడ్డారు. ఇంతటి ఘోర ప్రమాదానికి సంబంధించి ఇటు బారామతి ఎయిర్పోర్ట్ లో కూడా ఎటువంటి దానికి సంబంధించి ఎటువంటి సిగ్నల్స్ కూడా లేవు అన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ముందుగా మనం అనుకున్నట్లుగా చూస్తే ఇటు మొదటి నుంచి కూడా ఈ ప్రమాదానికి సంబంధించి అనేక అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఇటు గగన్ వ్యవస్థకి సంబంధించి కూడా విఎస్ఆర్ సంస్థ ఏర్పాటు చేయలేదు అన్నట్లుగా కూడా ముందుగా అనుకున్నారు. ఒకవేళ అది ఉన్నట్లయితే ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగిందో అదే వ్యవస్థ ఉన్నట్లయితే ఇటు పైలట్ కి ఒక సిగ్నలింగ్ అనేది వచ్చేది అంటూ కూడా అవకాశాలు ఉండేవి. అతనికి ఇటు ఎయిర్పోర్ట్ కి సిబ్బందికి కూడా ఒక సిగ్నల్ వెళ్ళేది అంటూ కూడా చెప్తున్నారు. అది లేకపోవడం వల్లే ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందంటూ కూడా ఒక ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత అసలు ప్రమాదానికి సంబంధించి పైలట్ ముందుగానే గ్రహించారా, ఒకవేళ గ్రహించి ఉంటే ఆ కాక్పిట్ ఏదైతే ఉందో బ్లాక్ బాక్స్ దాంట్లోనే రికార్డ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ నుంచే ఇప్పుడు అనేక ఆధారాలను సేకరించే పనిలో అయితే డీజీసీఏ నిపుణులు ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ కాక్పిట్ ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి దాంట్లో ఇంకేమైనా పైలట్స్ మాట్లాడారా అంటే మొత్తానికి ఇప్పుడు వచ్చిన 2 పదాలు ఏవైతే ఓ షెట్ అని మాట్లాడిన పైలట్ మాట్లాడే 2 పదాలు మాత్రమే రికార్డ్ అయ్యాయి. కాబట్టి ముందుగానే వాళ్ళు దీన్ని గ్రహించలేదు. పైలట్స్ ముందుగానే గ్రహించి ఉంటే వాళ్ళు మేడే కాల్ చేసేవారు అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అసలు ఏం జరగబోతోంది, ఇప్పుడు కాక్పిట్ లో ఉన్న రికార్డ్స్ ని బయటకు తీసిన తర్వాత మొత్తానికి ఈ ప్రమాదానికి సంబంధించి ఏం జరిగింది అనేది అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.